నమస్తే అండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హింద్. ఇవాళ అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది. సంతోషం. మరి దాని గురించి విశిష్టత అసలు మీరేం మాకేం విషయాలు తెలియచేయాలనుకుంటున్నారు ఇవాళ? మీకు చెప్పాలా, లియో ప్రేక్షకులకు చెప్పాలా? అందరికీ చెప్పండి. అందరికీ, భారతీయులందరికీ చెప్తాం. భారతదేశం అనేది గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్యా కేంద్రం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి సంస్కృతి ఈ అఖండ భారత యొక్క వైవిధ్యమైనటువంటి నేల. విజ్ఞానానికి ఆద్యం ఉన్నటువంటి ఈ అఖండ భారతదేశంలో రాజరిక వ్యవస్థలు ఉన్నప్పుడు, ఈ రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు పరిపాలన, ఆర్థిక విధానం, పరిపాలన ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి అంశం. మనకి రామాయణం అనేది టైం లైన్ వేసుకుంటే, రామాయణ కాలం అనేది టైం లైన్ వేసుకుంటే సరే, మనకి ఆధారాలు ఎక్కడ పెట్టినా అవుపడతా ఉంటాయి. ఇవాళ రామసేతు, శ్రీలంక ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి, ఒకప్పుడు శ్రీలంక కూడా భారతదేశంలో అంతర్భాగము. అలా విధంగా బంగ్లాదేశ్ కూడా భారతదేశంలోనే అంతర్భాగము. ఆఫ్ఘనిస్తాన్ గాంధారి దేశం, ఒకప్పుడు గాంధారి దేశం. అట్లా ప్రపంచంలో రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు వివిధ సంస్కృతులు. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్నన్ని నదులు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండవు. అంటే ఇక్కడ తిండికి లోటు లేదు, నీటికి లోటు లేదు, విజ్ఞానానికి లోటు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు అప్పట్లో విభిన్న రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దండయాత్రలు చేసుకుంటా అట్లా ఈ రాజవంశాలు ఉండేవి. ఈ కుల వ్యవస్థ కూడా లేదు అప్పట్లో. అప్పట్లో ఈ వంశాలు ఉండేవి అన్నమాట. ఒక వంశం రఘువంశము. ఇప్పుడు అంటే ఒక ఇంటి పేరుతో ఉండబడేటటువంటిది రఘువంశము. అలా ఉండే అన్నమాట. మౌర్య వంశము. అట్లా ఈ కుల వ్యవస్థ లేదు పెద్దగా. కాకపోతే ఏంటంటే, ఈ కుల వ్యవస్థని సృష్టించుకొని, ఈ మత వ్యవస్థని సృష్టించుకొని మనకు ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయము ఉండేదన్నమాట. రాజు ఎలా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, యుద్ధం ఎలా చేయాలి, గ్రంథ పఠనాలు ఎలా ఉండాలి, అలా అన్ని రకాల కళల్లో అంటే 64 రకాల కళలు ఉంటాయి మనకి. ఈ 64 కళల్లో అన్నిట్లో ప్రావీణ్యం. ఇల్లు ఎలా కట్టాలి, గుడి ఎలా కట్టాలి, పూజలు ఎలా చేయాలి, అట్లా ఎవరు ఏమేమి పని చేయాలనేది ఒక నిర్దేశమైనటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నప్పుడు, రాముడు ఒక్కడే నేటికి కూడా రామరాజ్యం కావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటారంటే, రాముడు సకల గుణాభిరాముడు అని అంటారు. సకల గుణాభిరాముడు అంటే, ఇప్పుడు వాళ్ళ తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి 3 భార్యలైనప్పటికీ కూడా అప్పట్లో బహుభార్య వ్యవస్థ, రాజులకి బహుభార్యత్వం ఎక్కువ ఉండేది. ఏ రాజరిక వ్యవస్థ తీసుకున్నా కూడా ఒక్కొక్కరికి 4, 5, 10 మంది భార్యలు. మన నిజాం నవాబుకి అయితే అంతే లేదు. ఆ సంఖ్య ఎంతమందో కూడా తెలియదు. రోజుకు ఒక భార్య ఉండేది నిజాం నవాబుకి. అటువంటప్పుడు రాముడిని గురించి మనం గొప్పగా ఎందుకు చెప్పుకుంటారంటే, రాముడు మొట్టమొదటగా తండ్రి మాట జవదాటనటువంటి వాడు. మనం తెలుసుకోవాల్సింది రామాయణ ఇతిహాసము నుండి, తండ్రి మాట జవదాటనటువంటి కుమారుడు రాముడు. రాముడు తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు 3 భార్యలైన, మొట్టమొదటి భార్య కౌసల్య, 2వ ఆమె సుమిత్ర, 4వ ఆమె కైకేయి. అయితే ఇక్కడికి మన కౌసల్యాదేవి పోకి ఒకడు కుమారుడు. 2వ భార్య అయినటువంటి సుమిత్రాదేవికి 2 పిల్లలు. ఎవరు? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. మీకు రామాయణం చదువుతుంటే చాలా తెలుసుకోవచ్చు మనం. తర్వాత ముద్దుల భార్య ఎవరు? కైకేయి. ఆమెని పెళ్లి చేసుకునేటప్పుడు దశరథ మహారాజుని ఒక కోరిక కోరుతుంది. సరే, నీ మొదటి భార్య కొడుకు రాజరిక సిద్ధాంతం ప్రకారం ఇంటి పెద్ద కొడుకు మళ్ళీ రాజు అవుతాడు, కానీ నాకు పుట్టిన పిల్లలు మాత్రమే ఈ రాజ్యానికి రాజు కావాలని కైకేయి కోరుకుంటుంది. కోరుకున్నప్పుడు అతని పేరే భరతుడు. అప్పుడు ఏం చేస్తుందంటే, తన తప్పు లేకుండా, కైకేయి తప్పు లేకుండా పట్టాభిషేకం చేసేటప్పుడు
తన వృద్ధాప్యంలో పడిపోయి పెద్ద కొడుక్కి రాజ్య బాధ్యతలు అప్పజెప్పాలనుకున్నప్పుడు తన పెళ్లినాటి ప్రమాణాన్ని దశరథుడికి గుర్తు చేస్తుంది అంతే కైకేయి. ఈ మనం ఏం చేస్తామంటే కైకేయిని ఒక రాక్షసిగా చూపిస్తారు, కానీ పెళ్లినాటి ప్రమాణాన్ని గుర్తు చేస్తుంది ఎవరికి? మహారాజుకి, దశరథ మహారాజుకి. అప్పుడు దశరథ మహారాజు బాధపడతా ఉంటాడు, అరే నేను మాట ఇచ్చిని ఎలా మాట తప్పాలి, ఆ రోజు ఆమె వ్యామోహంలో పడిపోయి పెళ్లి చేసుకోవడం కోసం మాట ఇస్తే ఇప్పుడు మాట తప్పాలి, బాధపడతా ఉంటే అప్పుడు రాముడికి తెలుస్తుంది విషయం, ఏది ఇంటి పెద్ద బిడ్డకి తెలుస్తుంది, అరే ఏంది మా నాన్న ఈడ పట్టాభిషేకం చేయాలనుకుంటే బాధపడుతున్నాడు, తపన పడుతున్నాడు, అసలు కారణం ఏందని కనుక్కుంటాడు. అప్పుడు విషయం తెలుస్తుంది, నాయన ఇది గతంలో జరిగింది, మీ తండ్రి గారు మీ పిన్నమ్మని పెళ్లి చేసుకునేటప్పుడు మాట ఇచ్చాడు, తనకు పుట్టిన బిడ్డనే రాజ్యాధికారం చేస్తాడు అని చెప్పి ఇదేయే అసలు కథ అని చెప్తాడు. సరే మా నాన్న నా కోసం ఈ రాజరిక వ్యవస్థ కోసం మా నాన్న ఎందుకు బాధపడతా ఉండాలా, సరే నేనే తప్పుకొని నేనైతేనేంది నా తమ్ముడైతేనేంది రాజు ఎవరైతేనేంది పోయి వాళ్ళ పిన్నమ్మకు పోయి చెప్తాడు, పిన్నమ్మ నీ కుమారుడే ఈ రాజ్యానికి రాజు అవుతాడు, నువ్వేం దిగులు చెందబాకు, నీ కుమారుడినే రాజ్యాద్దామని చెప్తాడు. అంటే అన్నదమ్ములు ఈరోజు ఆస్తుల కోసం తన్నుకుండేటటువంటి అన్నదమ్ములు, ముఖ్యమంత్రి పదవుల కోసం తన్నుకునే దుర్మార్గులు, రాజ్యం కోసం తండ్రిని చెరసాల్లో పెట్టినటువంటి ఔరంగజేబు లాంటి వాళ్ళు, తండ్రి చచ్చిపోయినా కూడా ఆ తండ్రి పేరు చెప్పుకొని ముఖ్యమంత్రులు కావాలనుకుని కొంతమంది డెకాయిట్లు, వాళ్ళకి ఎందుకంటే బ్లాక్ బుక్ కానీ వాళ్ళకి రామాయణం ప్రమాణం కాదు. మన తెలుగులో ఉన్నారు కదా, దేశ సంపదని ప్రజల సంపదని దోచేసిన డెకాయిట్ కుటుంబం ఒకటి ఉంది కదా, ఆ డెకాయిట్ కుటుంబం రామాయణం చదువుకుంటే ప్రజలంటే ఏంది, ప్రజల యొక్క సాధక బాధలని తెలుస్తాయి. ఆ డెకాయిట్లకు తెలియదు కదా, ప్రజలందరికీ తెలుసు ఆ డెకాయిట్లు ఎవరు, ఆ దొంగలు ఎవరు అనే సంగతి అర్థమవుతుందా. కాబట్టి నేనంటుండేది ఆ రోజు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు ఎవరు? రాముడు. ఇట్లా మీరు చూడండి, రామాయణం ఇతిహాసం చదువుకున్నప్పుడు మన గొప్పతనం. అప్పుడు భరతుడిని పట్టాభిషేకం చేయాలని అన్నీ చేస్తూ ఉంటే ఈ విషయం భరతుడికి తెలుస్తుంది. భరతుడు ఏమంటాడంటే వాళ్ళ అమ్మని తిడతాడు, మా అన్న బతికుండగా నేను రాజ్యం చేసేదేంది, మా అన్నను అడవులకు పంపించేదేంది, వాళ్ళ అమ్మని తిడతాడు కైకేయిని, దుర్మార్గురాల నీ ఎదవ కోరికల కోసం మా అన్నదమ్ముల మీద చిచ్చు పెడతావా అని చెప్పి కన్న తల్లికే బిడ్డ వివరిస్తాడు ధర్మాన్ని. అప్పుడు అడవులకు పోయేటప్పుడు రాముడు ఒక్కడే పావాలని అడవులకి బయలుదేరితే అప్పుడు రెండవ పిన్ని తమ్ముడైనటువంటి భరతుడు, అన్న నువ్వు లేకపోతే నేను కూడా ఉన్నా, నేను నీతో వస్తానన్నా అని అంటాడు. ఎవరు? లక్ష్మణుడు. అప్పుడు భరతుడు ఏం చేస్తాడో తెలుసా, పోయేటప్పుడు అప్పట్లో ఇవాళందరూ మనం రకరకాల చెప్పులు ఆడుకుంటారు కదా, అప్పట్లో పాదుకులు అనేవాళ్ళు. ఆ పాదుకులు దేంతో చేస్తారో తెలుసా తల్లి? శ్రీగంధం అని అడవిలో ఒక చెట్టు ఉండేది, ఆ శ్రీగంధం చెట్లు చెక్కతోటి పాదుకులు తయారు చేశారు. శ్రీగంధం చెక్కతోనే పాదుకులు ఎందుకు తయారు చేస్తారంటే తెలుసా మీకు? శ్రీగంధం మొక్కలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ వల్ల ఏమవుద్దంటే కాళ్ళల్లో ఉన్నటువంటి వేడిని లాగేస్తుంది, శరీరంలో ఉన్నటువంటి వేడిని సల్ఫర్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఆ రోజుల్లో ఇప్పుడు అందరికి చాలామందికి అరికాళ్ళు పగిలి ఉంటాయి, చాలామంది లేడీస్కి కానీ ఎక్కువ ఎస్పెషల్లీ లేడీస్కి ఎక్కువ పగిలి ఉంటాయి. ఎందుకు? వీళ్ళు ఆడేటటువంటి ఈ ఎదవ చెప్పుల వల్ల. ఆ రోజుల్లో మన పూర్వ ఋషులు మునులు శ్రీగంధం చెక్కనే పాదుకులుగా వాడేవాళ్ళు. చెక్కని అంటే ఒక కొయ్యని, ఆ కొయ్యి ఏం చేస్తుంది, కొంతకాలానికి భూమిలో కూడా గలిచిపోద్ది కదా, వాటినే పాదుకులు అన్నారు. అప్పుడు అన్నా నీ కాళ్ళ చెప్పులు అన్నా అని అడుగుతాడు రాముడి. అమ్మా నేను తెలుసుకున్న రామాయణం చెప్తున్నా, నేనేం పెద్ద మేధావిని కాదు, నేను చదువుకున్నది చెప్తున్నా తల్లి. అప్పుడు ఆ రాముడు వారి యొక్క పాదుకులు తీసుకొని సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సింహాసనం మీద కూర్చోడు భరతుడు. ఇప్పుడు కూడా చెప్తాడు. అందుకే ఆ పట్టాభి ముహూర్తం పెట్టినప్పుడు రాముడు చెప్పులు పరిపాలించినవి పక్కకు చేరేసి కూర్చుంటాడు, సింహాసనం మీద కూర్చోడు భరతుడు. అప్పట్లో కూడా రాముడు రాజ్య పాలనలో ప్రజలకి అందుబాటులో ఉండేవాడు. ఒక ధర్మగంట ఉండేది. సామాన్యుడు ఎవడన్నా పోయి ఇబ్బంది అంటే పోయి గంట కొడితే రాజు వచ్చి ఏంట్రా బాబు నీ ప్రాబ్లము అని అడిగేటోడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరన్నా అడుగుతారా? ఇవాళ ముఖ్యమంత్రి కనీసం ఎమ్మెల్యేనన్నా సామాన్యుడికి అందుబాటులో ఉంటుండా?
ఈ ఎమ్మెల్యేలైనటువంటి ఈ దౌర్భాగ్యులు, ఎంపీలైనటువంటి ఈ దౌర్భాగ్యులకు ప్రజలకు దూరంగా, ప్రజలకు భారంగా బతుకుతుర్రు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని. ఈ గబ్బోళ్ళు తెలుసుకోవాలా, రామాయణం చదువుకోవాలా, రాముడు ఏ విధంగా పరిపాలించుండు. ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ గారు ప్రజల్ని అందరికి కుర్చీలేసి సమస్యలుంటే కూర్చోబెట్టి అన్నం పెట్టి ప్రజలు ఇచ్చిన అర్జీలు ముఖ్యమంత్రి పోయి తీసుకుంటుండవు. ఇప్పుడు మనకే ఉండగదా ఒక దొగ్గులు బాధ్య ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వాడు ఒక ప్యాలెస్ కట్టుకొని ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తా ఇవాళ అంగన్వాడీ టీచర్లని నానా హింస పెడతా ఉన్నాడు కదా. కాబట్టి ఆ దౌర్భాగ్యుడు అయోధ్య పోయి ఉంటే భార్యాభర్తలిద్దరూ వెంకటేశ్వర స్వామిని ఇంటికి తెచ్చుకున్న దౌర్భాగ్యుడు. అర్థమైందా? వెంకటేశ్వర స్వామి కాడికి పోవాలన్న పద్ధతి తెలియనటువంటి ఈ బ్లాక్ బుక్ సీఎం రామచరిత్ర గురించి తెలుసుకొని ఉంటే, రామాయణంలో పరిపాలనా విధానం తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నట్టయితే బాగుండేది కదా. కాబట్టి రాముడు ఏకపత్ని వ్రతుడు అంటారు. అర్థమైందా? ఒక భార్యకి, ఒక మగోడికి, ఒక పురుషుడికి ఒకే స్త్రీ ఉండాలని చెప్పింది ఏంటి? రామాయణం. అందువల్ల ఇవాళ చదువుకునే బీటెక్ చదువుకునే వాళ్ళు, ఎంటెక్ చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ అమ్మాయిలు చూడండి, పెళ్ళైనా కూడా చాటింగ్ చేసుకుంటారు లవర్ తోటి. ఇది చేయకూడదు, ఇది తప్పు అని రామాయణం నుంచి మనం నేర్చుకుంటాం. ఏకపత్ని వ్రతుడు. అర్థమవుతుందా? అది రామాయణంలో. అన్నదమ్ములు ఎలా ఉండాలా, రామలక్ష్మణులాగా ఉండా, అన్నదమ్ముళ్ళు బాగా పంపకాలు కాదు కానీ ఘర్షణ పడకూడదని రామాయణం చెప్తుంది. కాబట్టి ఇన్ని సుగుణాలు ఉండేటువంటి రాజ్య పరిపాలన ఈ విధంగా ఉన్నటువంటి ఇటువంటి సమాజం మీద పడి కొంతమంది ముష్కర్లు ఎడారి దేశాలు అంటే ఏంది తెలుసు మీకు? గల్ఫ్ దేశాలు. ఇలా ఆ దేశాల్లో ఏం తిండికి కూడా లేవు, పంటలు కూడా పండవు కదా. వాళ్ళందరూ ఏంటంటే ఈ భారతదేశం మీద పడి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద, రాజస్థాన్ మీద, అటు ఉత్తర భారతదేశం మీద పడి ఆ రాజులను చంపేసి, ఆడవాళ్ళని నాశనం చేసి, దేవాలయాలను ధ్వంసం చేసి, ఆ దేవాలయం మీద బురుజులు కట్టి ఆ దేవాలయాల మీదనే పైన కొట్టేది, డొంబు కట్టేది. అట్టా 1000 సంవత్సరాలు భారతదేశం మీద విదేశీయుల దండయాత్రలు, పర్షియన్ రాజులైతేనేమి, తుర్కుషులైతేనేమి, వీళ్ళు అందరు పఠాన్లు అయితేనేమి దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మతం మార్చేసి, ఇక్కడ వాళ్ళ సంస్కృతిని ధ్వంసం చేసి, ఆడపిల్లలను నాశనం చేసి, అట్లా చేసి తర్వాత ఫ్రెంచి వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఆంగ్లేయులు, ఈ మొత్తం ఈ సంతదంతా దొంగలందరూ భారతదేశం మీద పడి ప్రపంచాన్ని దోసుకోవాలి. భారతదేశం మీద పడి గుడుల మీద పడి దోసుకున్నారు, భారతదేశ స్త్రీల మీద పడి నాశనం చేశారు, భారతదేశ సంపదనంతా గుర్రాలు నేసుకొని పోయారు. కాబట్టి భారతీయ సంస్కృతిని నాశనం చేసి 1000 సంవత్సరాలు భరతమాతని కబలించినటువంటి దుర్మార్గాన్ని, 1000 సంవత్సరాలు నాశనం చేసిన సంస్కృతిని మెల్లమెల్లగా మళ్ళీ సంస్కృతిని పునర్నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు రాజు సన్యాసి ఉండాలన్నారమ్మా. సన్యాసి ఎందుకు ఉండాలి? సన్యాసికి ఏమి ఉండవు కదా, ఆస్తుల మీద, ఆకాంక్షల మీద, ఫ్యాక్టరీల మీద, తర్వాత ధనాన్ని పోగు చేసుకోవాలా అన్నది ఉండదన్నమాట. ఎప్పుడు ఎవరికి కొంతమంది దగులు బాజీలకు ఉంటుంది, ప్యాలెస్లు కట్టుకోవాలా, మీడియా ఛానళ్ళు పెట్టాలా, పత్రికలు పెట్టుకోవాలా అనేది. ఇప్పుడు ఒక సన్యాసికి ఏముంటుంది? రాజ్యంలో ప్రజలందరినీ బాగా సుభిక్షంగా పరిపాలించాలన్న కోరిక ఉంటుంది, కానీ ఆస్తులు పోగు చేసుకోవాలని సన్యాసికి ఉండదు కదా. అందుకల్లా భారతదేశం అంతా కూడా ఈ ముఖ్యమంత్రులందరూ సన్యాసులు అయితే బాగుంటారు అనేది నా ఉద్దేశం అమ్మా. వీళ్ళకి పిల్లలు వీళ్ళందరూ ఉన్నారనుకో, వాళ్ళకి వ్యామోహం కలగద్ది, సంపద మీద వ్యామోహం కలగద్ది. కాబట్టి భారతదేశంలో ప్రతి ముఖ్యమంత్రి సన్యాసే ఉండాలా, ప్రతి ప్రధానమంత్రి సన్యాసి అయ్యి ఉండాలా. ఎందుకంటే ఈ దగులు బాధ్యులు వాళ్ళ స్వలాభం కోసము, దోచుకోవటం కోసం ఉంటుంది. కాబట్టి ప్రతి రాష్ట్రము రామరాజ్యం లాగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి సన్యాసి అయ్యి ఉండాలి, ప్రతి దేశ ప్రధాని సన్యాసి అయ్యి ఉంటే కానీ ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందదనేది మా యొక్క ప్రగాఢమైన విశ్వాసం అమ్మ. ఈ పిల్లలు ఉండే వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయితే వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది, ధనాపేక్ష ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా అది ఏ పార్టీ అన్నా కానీ వాడు సన్యాసి అయ్యి ఉండాలమ్మా. సన్యాసి అయ్యి ఉంటే సంపద మీద మోహం ఉండదు, ప్రజల సంపదని ప్రజలకి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఈరోజు
రాష్ట్రాల్లో చూస్తుంటే ఒడిశా ముఖ్యమంత్రి ఉండమ్మా నవీన్ పట్నాయక్, ఆయనకి సంపద మీద వ్యామోహం ఉండదమ్మా. ఒక తమిళనాడు పిల్లోడిని దత్తత తీసుకుని ఆయనకి పిల్లలు లేరు. 25 సంవత్సరాల నుంచి ఒరిస్సా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఎక్కడా వివాదాలు ఉండవు, ఏమీ ఉండవు. తన రాష్ట్రం వరకు తను చూసుకుంటూ ఢిల్లీకి కూడా పోడు, ఎప్పుడు ఏడ మీడియాలో ఉండడు అనమాట. ఎక్కడ రూపాయి కరప్షన్ కూడా అవ్వకూడదు ఎవరి దగ్గర, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాగా. అందువల్ల భారతీయులందరూ కూడా ఈ సన్యాసులకి రాజ్యంలో కానీ ఉంటే ఈ దోపిడీలు జరగకుండా ప్రజలందరికీ మంచి జరగద్దని నా ప్రగాఢమైన విశ్వాసం. రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టకేనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 3 లక్షల మసీదులు ఉన్నాయమ్మా భారతదేశంలో. చర్చిలు ఎన్ని లక్షలు ఉన్నాయో తెలియదు పరిస్థితి ఉన్నప్పుడు, ఎలా హైందవ సంస్కృతిని, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత భారతీయులందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్లు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి జైన్లు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి సిక్కులు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా గతంలో అందరూ హిందూ బంధువులే, మన అన్నదమ్ములే. కాబట్టి కాలక్రమేణంలో వాళ్ళు మతం మార్చుకున్నారే తప్ప వాళ్ళందరూ గతంలో వాళ్ళ తాత ముత్తాత పేర్లు చూసుకుంటే వాళ్ళందరూ హిందూ బంధువులే. కాబట్టి ఈ భారతదేశం, అఖండ భారతదేశం అనేది ఒక హిందూ రాజ్యము. కాబట్టి ఈ హిందూ రాజ్యం అన్న మాట చరిత్ర చెరిపితే చెరిగేది కాదు. కాబట్టి గతమెంతో ఘనకీర్తి గల ఈ భారతదేశం మళ్ళీ అఖండ భారతగా పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ దేశం స్వతంత్రం కోసం 2 మొక్కలుగా మత ప్రాతిపదికన విభజించినటువంటి ఆంగ్లేయులు డివైడ్ రూల్ ప్రకారం నిట్ట నిలువున చీల్చారు ఈ దేశాన్ని. ఈరోజు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఈ భారతదేశానికి వచ్చింది స్వతంత్రం కాదు, అది రక్త తర్పణ. ఈ దేశానికి స్వతంత్రం దాదాపు 10 లక్షల మంది భారతీయులు నరమేధంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి సింధు నదిలో రక్తపు ఏరులు బారినటువంటి స్వతంత్రము. అది 1971లో ఏర్పడింది బంగ్లాదేశు. పాకిస్తాన్ కూడా ఒకప్పటి భారతదేశమే, బంగ్లాదేశ్ కూడా ఒకప్పటి భారతదేశమే. కాబట్టి ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం పరిపూర్ణ స్వతంత్రం కాదు, రక్తపు కూటితోటి రక్తము ఏరులై పారి మనుషుల్ని చంపుకొని ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకోబడింది. కాబట్టి మళ్ళీ అఖండ భారత నిర్మాణం జరగాలంటే మన భారత ఇతిహాసాలు, భారత పురాణాలు, మన వేద వాన్మయంలో ఉన్నటువంటి అఖండ భారత మళ్ళీ పునర్నిర్మాణం కావాలా. అఖండ భారతగా కానీ ఉండుంటే ఈరోజు ప్రపంచం మొత్తంలో కల్లా జీడిపిలో అత్యధిక ఆదాయం ఉన్న దేశం భారతదేశంగా ఉండేది. కాబట్టి ఈరోజు భారతదేశాన్ని నిట్ట నిలువుగా 2 మొక్కలు కొంత మత ప్రాతిపదికన చీల్చినారు. కాబట్టి ఒకటి పాకిస్తాన్ అయింది, ఇంకోటి ఏమో భారతదేశం అయింది. కాబట్టి మత ప్రాతిపదికన చీల్చినటువంటి కొన్ని శక్తులు, దుష్ట శక్తులు ఎంతోమంది భరతమాత కన్న బిడ్డల్ని నిత్యం ఇప్పుడు కూడా మా బోర్డర్లో ఎంతోమంది సైనికులు చచ్చిపోతూ ఉన్నారు. మళ్ళీ అఖండ భారత దిశగా భారతదేశం అడుగులేస్తుంది. కాబట్టి మన టెంపుల్ వ్యవస్థని ఖచ్చితంగా కాపాడుకొని తీరాలా. మీరు చూడమ్మా, ఇవాళ విగ్రహాలు కడతారు, ఎవరు డబ్బులతో కడతారమ్మా? ఈరోజు అయోధ్య రామ మందిరం కట్టుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ వాళ్ళు రూపాయి పోగేసుకుని వాళ్ళు గుడి కట్టుకున్నారు. అర్థమవుతుందా తల్లి? ఈ విగ్రహాలన్నీ పెట్టి రోడ్లకు అడ్డంగా పెట్టే ఈ విగ్రహాలని ఎవరు డబ్బులు పెట్టి కడతారు? ప్రజలందరూ డబ్బులు పెట్టి కడతారు. అర్థమవుతుందా? హిందువులు ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టి కట్టలేదు కదా, వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని దేవాలయాలు కట్టుకున్నారు. కాబట్టి దేవాలయాల మీద ట్యాక్స్ ఉంటుంది కానీ మిగతా ఓటి మీద ట్యాక్సులు ఉండవు. అర్థమవుతుందా? ఈ దేశంలో పౌరులైనప్పుడు ఒక హైందవ ధర్మాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోకపోతే మన సంస్కృతిని మనం కానీ ధ్వంసం చేసుకున్నామనుకోండి, ధ్వంసం చేసుకుంటే ఏమవుద్దంటే మన చరిత్ర కనుమరుగైపోద్ది. ఈరోజు భారతీయ మొత్తం కూడా దేశవ్యాప్తంగా నేషనల్ లాంగ్వేజ్ని సాంస్క్రిట్ పెట్టాలనేది మా డిమాండ్ అమ్మా. నేషనల్ హిందీ పెట్టకూడదు, సాంస్క్రిట్ దేవనాగరిక భాషని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నమా. మన భారత వేద వాన్మయం అర్థం కావాలంటే, మన రామాయణ మహాభారత కావ్యాలు మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవనాగరిక భాషని మన జాతీయ భాషగా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని దేవనాగరిక భాషకి
జాతీయ భాషగా తీసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తాయి. దేవనాగరిక భాష కాకుండా హిందీ భాషను కానీ జాతీయ భాషగా కానీ చేస్తే దక్షిణాదిలో ఉన్నటువంటి ద్రవిడ భాషలు మాట్లాడేవాళ్ళు ఎదురుదాడి చేస్తారు. కాబట్టి దేవనాగరిక భాషను కానీ మన జాతీయ భాషగా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఒక హిందూ వాహిని సంస్థ సభ్యుడిగా, ఒక జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ఫౌండర్గా దేవనాగరిక భాషను జాతీయ భాషగా చేసి అన్ని ఎల్కేజీ నుంచి వాడు ఎంత చదివిన ఐఐఎం కానీ మన సెంట్రల్ యూనివర్సిటీల్లో కానీ రాష్ట్ర యూనివర్సిటీల్లో కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న దేవనాగరిక భాష ఒక సబ్జెక్టుగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో పెట్టి తీరాలనేది మా యొక్క డిమాండ్ తల్లి.